అనకాపల్లి జిల్లాలో భూ అక్రమాలపై విశాఖకు చెందిన జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి అమర్నాథ్ తన అనుచరులతో కలిసి భూ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. విసన్నపేటలో లేఅవుట్కు ఎటువంటి అనుమతులు లేవని, కానీ ప్లాట్లుగా విభజించి విక్రయిస్తున్నారని, తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన డిమాండ్ చేశారు. విఎంఆర్డీఏ నూతన కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన కేఎస్ విశ్వనాథన్ కు 2 రోజుల క్రితం మూర్తి యాదవ్ ఫిర్యాదు చేశారు. ఇక ఇదే అంశంపై జనసేన సీనియర్ నాయకులు పీతల మూర్తి యాదవ్ తో మా ఉమ్మడి విశాఖ ప్రతినిధి కీర్తి కన్నబాబు ఫేస్ టు ఫేస్. అనకాపల్లి జిల్లా బయ్యవరం మండలం విసన్నపేట భూ వివాదం ప్రస్తుతం రచ్చకెక్కిందని చెప్పుకోవాలి. అయితే 610 ఎకరాలకు సంబంధించినటువంటి ఈ భూ వివాదం కాస్తా కూడా లేఅవుట్ కాస్తా కూడా అధికారులు ఆపేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ అధికారులకు ఫిర్యాదు చేసినటువంటి జనసేన సీనియర్ నాయకులు పీతల మూర్తి యాదవ్తో ప్రస్తుతం మనం ఉన్నాం. ఆయన మాటల్లోనే ఆ భూ వివాదానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, ప్రధానంగా ఈ 610 ఎకరాలకు సంబంధించి అప్పటి మంత్రిగా ప్రాతినిధ్యం వహించినటువంటి, అంటే ఇప్పుడు మాజీ మంత్రి వర్యులకు సంబంధించినటువంటి కొంతమంది బినామీలు కలిసి ఆ లేఅవుట్కి సంబంధించిన దాంట్లో అనేక ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. సో అసలు ఈ వివాదానికి రావడానికి గల కారణం ఏంటండి? అసలు విసన్నపేట భూములు 610 ఎకరాలు ఏదైతే అనకాపల్లి కసింకోట మండలం బయ్యవరం రెవెన్యూ విలేజ్లో ఉన్నటువంటి విసన్నపేట భూములు ఏవైతే ఉన్నాయో సర్వే నెంబర్ 195/2లో ఉన్నటువంటి 610 ఎకరాల భూములు పెద్ద ఎత్తున వీళ్ళు అమర్ బృందం మాజీ మంత్రిగా ఉండి అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నటువంటి సాక్షాత్తు ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి అమర్ వాళ్ళ బృందాన్ని పెట్టుకుని బొడ్డేటి ప్రసాద్ అనేటువంటి వాళ్ళ బినామీ, అలాగే వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బృందాన్ని పెట్టుకొని అడ్డగోలుగా అధికారాలని వాళ్ళు చేతి కింద పెట్టుకొని వాళ్ళు దోచేసినటువంటి వైనాన్ని అప్పుడు ప్రజలందరూ కూడా గమనించారు. పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. జనసేన పార్టీ సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు విస్తన్నపేట భూములు సందర్శించారు. పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నటువంటి రైతులు, అమాయక రైతుల దగ్గర నుంచి ఏ విధంగా అయితే అమర్ బృందం అసైన్డ్ భూముల్ని దోచేశారో అలాగే ప్రభుత్వ భూముల్ని 28 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. కొండలను వీళ్ళు విధ్వంసం చేశారు. అక్కడ ఉన్నటువంటి విస్తన్నపేట కొండల్ని, రోడ్లని, గడ్డ గోర్జుల్ని, పారంపోకలు కూడా పూర్తి స్థాయిలో కబ్జా చేశారనేటువంటిది పూర్తి స్థాయిలో అక్కడ ఆ రోజు సందర్శించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. అప్పట్లో దీనికి సంబంధించిన విషయం మీదే పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి రావడం, పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపట్టడం, అక్కడ ఉన్నటువంటి ఈ విషయాన్ని ఏదైతే 610 ఎకరాలు ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి కొండలు కానీ లేదా చెరువులు కానీ అనేక నదులను కూడా, అంటే గడ్డలను కూడా ఆక్రమించేశారంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని తీసుకోవడాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? అసలు కూటమి ప్రభుత్వం ఇవాళ ప్రజల పక్షాన ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడంలో, ప్రజల ఆస్తులు రక్షించడంలో, ముఖ్యంగా దళిత, గిరిజన, అమాయక రైతులు అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో వాళ్ళు దోచుకున్నటువంటి భూములు తిరిగి వాళ్ళకి అప్పచెప్పడం అనేది, వాళ్ళకి కట్టబెట్టడం, ప్రజా సంపదని వీళ్ళు దోచుకున్న వైనాన్ని, వీళ్ళు సంపాదించిన అక్రమ డబ్బులంతా కూడా అక్రమ లేఅవుట్లేసి వందల వేల కోట్ల రూపాయలు వీళ్ళు చేసినటువంటి వైసీపీ నేతల అక్రమార్జనని పూర్తి స్థాయిలో ఇవాళ ఫిర్యాదు చేసి మేము ఖచ్చితంగా వాటిని పరిరక్షించాలి, విస్తన్నపేటలో జరుగుతున్న అక్రమాలపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఫిర్యాదు చేయడం జరిగింది. అక్కడ ధ్వంసం చేయాల్సినవన్నీ ఇప్పటికే చాలా వరకు ఆ గడ్డలు కానీ లేదా కొండలు కానీ పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. వాటిని ఎలా రికవరీ చేయాలని భావిస్తున్నారు మీరు? అదే వీళ్ళు వాల్టా చట్టాలను తొంగలో తొక్కారు. అదైతే నీటి ప్రవాహిక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా విధ్వంసం చేశారు. పచ్చని కొండను కూడా విధ్వంసం చేసి ఆ గ్రావల్ని కూడా వీళ్ళు కోట్ల రూపాయల అక్రమార్జన పాల్పడ్డారనేటువంటి అభియోగాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సంబంధిత అధికారులందరూ కూడా విఎంఆర్డీఏ కావచ్చు, మైనింగ్ అధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, పంచాయతీ అధికారులు కావచ్చు, అందరూ కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షించి అసలు ఏం జరిగిందనే వాస్తవాలు తెలియజేసుకొని చట్టపరంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అయితే ఇక్కడ మొత్తానికి విసన్నపేట భూ వివాదానికి సంబంధించి సుమారుగా 610 ఎకరాలకి సంబంధించినటువంటి ఇష్యూ కాస్తా కూడా ఇప్పుడు రచ్చకెక్కిందని చెప్పుకోవాలి. ఈ 610 ఎకరాలు కూడా అప్పటి ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ అనుచరులు చేశారంటూ కూడా వీళ్ళు కొన్ని ఆరోపణలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ భూమికి సంబంధించి ఏవైతే 610 ఎకరాల్లో చాలా గడ్డలు, వాటితో పాటు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో కొండలు కూడా కొన్ని ఆక్యుపైడ్ జరిగాయంటూ కూడా ఫిర్యాదు చేయడం, ఈ ఫిర్యాదుకు సంబంధించిన విషయం మీద అధికారులు కూడా 24 గంటలు గడవక ముందే దాన్ని పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేసే పరిస్థితి కూడా తీసుకొచ్చారు. ఈ లేఅవుట్లో ఎటువంటి పనులు జరగకుండా ఉండేందుకు గాను ఇప్పటికే అధికారులు కూడా అక్కడ సూచనలు చేసినటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. కెమెరామ్యాన్ గణేష్తో కన్నబాబు, అనకాపల్లి జిల్లా విసన్నపేట గ్రామం నుంచి. తెలంగాణ బడ్జెట్ పై అసెంబ్లీలో